ఫెయిల్ అయిపోయాడు? అది అడగాలిగా మీరు నన్ను అడిగినట్టు. క్యారెక్టర్లెస్ కాకపోతే 2 సార్లు పార్లమెంట్ అంటే పార్లమెంట్కి అందరూ వెళ్ళగలరండి? శాసనమండలికి అందరూ వెళ్ళగలరండి? నన్ను శాసనమండలికి పంపించాడు, ఆయన పార్లమెంట్కి పంపించాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని అంటి పెట్టుకున్నా. అమరావతి విషయంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను వెళ్ళా. అది చంద్రబాబు గారికి తెలుసు. చంద్రబాబు గారి ఫోటో నాకు ఆయన స్వహస్తాలతో రాసిచ్చింది నా దగ్గర ఉంది. మరి క్యారెక్టర్లెస్ కాదా? 2 సార్లు పార్లమెంట్ సీట్ ఇచ్చి వెళ్ళిపోతే క్యారెక్టర్ లెస్ కాదు? అది కాదు. పోవడం పక్కన పెట్టండి, ఇంకా ఉన్నాయి వ్యవహారాలు. పోవడం వరకు అయితే క్యారెక్టర్లెస్ కాదు, ఇంకా ఉన్నాయి. ఆ వ్యవహారాలన్నీ బయట పెడతా. ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయి. ఏమండే అదే ఏమండే ఏదో అంటారే, ఏమంటే అంటారే ముత్తక సామెత, మళ్ళీ బూతులు మాట్లాడారని అంటారు. ముత్తక సామెత, అప్పులు ఎక్కొట్టేవాడేమో కాల్మని అంటే, కబ్జాలు చేసేవాడు ఎదుటోడి కబ్జాలు చేసేవాడు అంటాడు. క్యారెక్టర్ లేనివాడు ఎదుటోడి క్యారెక్టర్ లేదంటాడు. ఏంటంటే మన మీద ఉన్నాయన్నీ కూడా అవతలోడి మీద వేయడం. మీకు అర్థం అట్లా ఎప్పుడు ఎక్కడ ఒక చిన్న ఇది దొంగవాడు చూడండి, దొంగతనం చేసి దొంగ 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 అని పరిగెడతాడు. అలాగా ఈ కేసు నేను నాని అతను చెప్పిన భూ కబ్జాలు, క్యారెక్టర్లెస్, కాల్మని, అప్పులు ఎక్కొట్టడం, ఇంకోటి అవన్నీ కూడా అతనికి సంబంధించినవి. అందుకే నేను చెప్తానన్నానుగా, మీరు ఒక పని చేయండి సార్, ఒక టీవీ కాదు ఆల్ టీవీ సెల్లి డిబేట్ పెట్టండి ఆయనకి నాకు. ఆయన అక్కడ ఎందుకంటే పక్కన కూర్చోడు, ఇక సమస్య లేదు, అది కూడా చెప్తున్నాను. ఏంటంటే నేను కూర్చుంటా, అతను కూర్చోడానికి ధైర్యం ఉండదు. లేక మళ్ళీ దానికి కూడా ఏదో సాకు చెప్తాడే, నా స్థాయి రతన్ టాటా స్థాయి, నా స్థాయి గడ్కరీ స్థాయి, నా స్థాయి ప్రధాన. ఎవడిచ్చాడు ఆ స్థాయి నీకు? ఎవడిచ్చాడు? ఎంపీ ఇవ్వబట్టే కదా నీకు ఆ స్థాయి వచ్చింది. ఎవరిచ్చారు? చంద్రబాబు గారు నీకు ఎంపీ స్థాయి ఇస్తే నువ్వు వెళ్ళి వాళ్ళ కాలు పీసుకో, కాలు నొక్కు, నువ్వు వాళ్ళకి కేసుని నాని అంటే తెలుసుకున్నావు. అవునండి, పక్కన జయదేవ్ గారు గెలిచాడు, ఆయన మాట్లాడుతున్నాడా?